సాయంత్రం దాకా రకరకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకున్నాడు తనని తాను. ఒక్కదానికి సమాధానం దొరకలేదు. ఆ తర్వాత ఆయనకొచ్చిన ఒక్క ఫోన్ కాల్తో దొరికింది సమాధానం. ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగాడు, కూతురు పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో ఎందుకు చేశావని. ముందు నమ్మలేకపోయాడు శ్రీనాథరావు. కానీ ఆ తర్వాత కూడా వరుసగా వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ ఆ విషయం గురించే. కొన్ని ఫ్రెండ్స్ చేశారు, కొన్ని ఆయన కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు చేశారు. రిజిస్టర్ ఆఫీసులో కవర్ చేయలేకపోయిన పత్రికల రిపోర్టర్స్ కొన్ని చేశారు. తన కూతురికి వర్మకి పెళ్లైందన్న విషయం అర్థమైంది ఆయనకి. ఏమాత్రం అనుమానం లేకుండా ఆ విషయం రూఢి అయింది. అయినప్పటికీ ఓ పత్రిక ఈవినింగ్ ఎడిషన్లో రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్లో సంతకం పెడుతున్న ఫోటో, తను మెళ్ళో దండలతో వర్మ స్పందనలున్న మరో ఫోటో చూడగానే షాక్ తగిలింది ఆయనకి. తనకి తెలియకుండా తను ఆ పని ఎలా చేశాడు, ఎందుకు చేశాడు? టాయిలెట్లోకి వెళ్లి మొహం కడుక్కునొచ్చాడు. స్ట్రాంగ్ కాఫీ తెప్పించుకుని తాగాడు. కూల్గా ఆలోచించాడు. వర్మ తనని ఏదో విధంగా కంట్రోల్ చేసి ఆ పని చేయించాడు అన్న నిర్ధారణకొచ్చాడు. చివరికి ఎలా అయితేనేం, ఎలా కంట్రోల్ చేశాడు? తనేం చేస్తోంది, చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ తనకి తెలియకుండా ఎలా కంట్రోల్ చేశాడు? బేబీ తనని రమ్మని చెప్పింది అంటే వాళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చేసుకుని తనని రప్పించారు. నమ్మశక్యం కాని ఈ శక్తి వర్మకెక్కడిది? తనని ఎప్పుడైనా ఎలాగైనా ఒక రోబోట్ని చేసినట్లు కంట్రోల్ చేయగలిగిన శక్తి ఉందా వర్మకి? అంత శక్తుంటే తనని ఏమన్నా చేయగలడా వర్మ? మరేం చేయకుండా ఎందుకు వదిలిపెట్టాడు? అతని ప్రాణాలు తీయడానికి తను ప్రయత్నించానని తెలిసి తనని ఏం చేయకుండా ఎందుకు వదిలేశాడు? బేబీ ఆపిందా? లేదా బేబీ మొహం చూసి వర్మే అనుకున్నాడా తనని ఏం చెయ్యొద్దని? మొత్తానికి వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ప్రపంచమంతా తెలిసిపోయింది వాళ్ళకి పెళ్ళైన విషయం. తన ఊహకందని శక్తి ఏదో ఉంది వర్మ దగ్గర. అప్పుడు ఆ క్షణంలో ఆలోచించాడు శ్రీనాథరావు. తను పొందిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో. తన కూతుర్ని పోగొట్టుకుంటున్నాడు, పొందింది ఏమీ లేదు. తప్పటడుగు వేసి కూడా తన అహంకారాన్ని పోషించుకోవడం తప్ప. వర్మని చంపాలనుకోవడం తను వేసిన తప్పటడుగు. ఆ ఒక్క తప్పుతోనే కూతురికి ఎంతో దూరమైపోయాడు. ఆమెకి తెలియకుండా, ఆమె ముందు బయటపడకుండా తను వర్మని చంపే పథకం వేశాడని తెలుసుకున్నాక తననెంత అసహించుకుంటుందో బేబీ. కూతురు లేకుండా ఈ కాసిన్ని రోజులు తను ఎలా గడిపింది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకి వర్మ మీదున్న అభిప్రాయం మారింది. చంపించే ప్రయత్నం చేసిన తను అతనికి శత్రువు. శత్రువును కూడా వదిలేసే వర్మలాంటివాణ్ణి చంపాలనుకోవడం, తన కూతురికి అతను లేకుండా చెయ్యాలనుకోవడం తను చేసిన చాలా పెద్ద తప్పు. కూతురుతోనూ వర్మతోనూ రికన్సైల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడాయన. చేసిన దానికి అపాలజీస్ చెప్పాలిద్దరికీ. తన తప్పుని మన్నించమని అడగాలి వాళ్ళని. మన్నిస్తారా? ఎలా వాళ్ళని కలవడం? మాంటోస్ ఏం చేస్తున్నాడు? ఎవరో శేఖరన్ అతని ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. మాంటోస్ని పిలిపించి షాక్ తగిలినట్లు అయ్యాడు ఒక్కసారిగా. వారంలో స్పందనని తీసుకురమ్మని, అవసరమైతే వర్మని అతని మనుషుల్ని చంపేయమని మాంటోస్తో తను అన్న మాటలు అప్పుడు గుర్తుకొచ్చాయి ఆయనకి. తన దురదృష్టవశాత్తు ఇన్ని రోజులు వర్మజాడ తెలుసుకోలేని మాంటోస్ ఇప్పుడు తెలుసుకునుంటే, లేదా ఇక ముందు తెలుసుకుంటే వర్మని చంపాకే తన దగ్గరకొస్తాడు. బేబీకి మొహం చూపించగలడా తను? అర్జెంటుగా మాంటోస్ని పిలిపించి తనిచ్చిన ఆర్డర్స్ అమలుపరచొద్దని చెప్పాలి. మాంటోస్ని కాంటాక్ట్ చేయడం ఎలా? ఆ శేఖర్ అనే అతని ఆఫీస్ ఎక్కడుంది? ఎలా తెలుసుకోవడం? జిన్నీని ముందు తన దగ్గరికి తెచ్చినవాడు తన డ్రైవరే. మాంటోస్ జిన్నీ మనిషే. వాళ్ళిల్లు డ్రైవర్కి తెలుసుండాలి. కబురు పంపించాలి మాంటోస్ ఇంటికి. ఇంట్లో వాళ్ళకి తెలుసుంటుందేమో అతనెక్కడుంది. డ్రైవర్కి కబురు పంపించాడాయన ముందు. తనకొచ్చిన ధైర్యం ఒత్తొత్తదే అని తెలిసిపోయింది విక్రమ్కి. అతను వెళ్లేసరికే వర్మ స్పందనలు వచ్చేసున్నారు. బడలికతో పడుకున్నారని చెప్పాడు పనికొర్రాడు రాము. సాయంత్రం వాళ్లు లేచేదాకా ఓపిగ్గా వెయిట్ చేశాడు విక్రమ్. నిద్రలేచాక స్పందన డిన్నర్ అరేంజ్మెంట్స్ చేస్తుంటే వర్మ కూడా ఆమె పక్కనే ఉన్నాడు. వర్మ ఒక్కడు దొరుకుతాడేమో ధైర్యం చేసుకుని పొడుద్దామనుకున్నాడు విక్రమ్. 8 అయింది. కానీ వర్మ ఒంటరిగా దొరకలేదు విక్రమ్కి. ఆ తర్వాత కూడా దొరికే సూచనలు కనిపించలేదు. శేఖర్ వస్తాడని వెయిట్ చేస్తూ కూర్చున్నారు వర్మ స్పందనలు. చేసేదేం లేక తను వాళ్లతోనే కూర్చున్నాడు విక్రమ్. ఈసారి తను చేయబోయే ప్రయోగంలో తీసుకోబోయే జాగ్రత్తలు, చేయబోయే మార్పులు చెప్పుకుంటూ పోయాడు వర్మ. వర్మ చెబుతోంది విక్రమ్కి, కానీ శ్రద్ధగా వింది స్పందనొకతే. విక్రమ్ పరధ్యానంగా తలాడించాడు, కానీ ఏం వినలేదసలు.
చెప్తూ చెప్తూ వర్మ తాను చెబుతున్న దాని గురించి చిన్న ప్రశ్న వేసిన విక్రమ్ పరధ్యానం బయటపడేదే. ఎంతో ఉత్సాహంతో నాన్ స్టాప్ చెప్పుకుంటూ పోయాడు వర్మ. 9 అయింది. శేఖర్ జాడలేదు. ఇంకా ఎందుకు రాలేదా అని చర్చించుకున్నారు. 10 దాకా వెయిట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. స్పందన పక్కనున్నదే కాకుండా వర్మొక్కడు దొరికినా తనేం చేయలేనని అనిపించింది విక్రమ్కి అంతసేపు గడిపాక. వర్మ మెలకువగా ఉండగా తను పొడిచే దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు చంపగళ్లేమో. డిన్నర్ అయ్యాక ఇద్దరూ బెడ్రూంలోకి పోతారు. ఏ రాత్రి వేళకో నిద్రపోవచ్చు. కాని తను లోపలికి వెళ్లడం ఎలా? లోపల గడియ వేసుకుంటారు ఎలాగో వాళ్ళు. ఎప్పుడు దొరుకుతుంది తనకి అవకాశం? తన కష్టాలకి అంతనేది లేదా అని బాధపడ్డాడు విక్రమ్. వర్మ మాటలకి జవాబు కూడా చెప్తున్నా మనసంతా తన ప్రాబ్లం మీద కాన్సంట్రేట్ చేశాడు. 10 అవ్వొస్తోంది. దాదాపు 8 దాకా వెయిట్ చేశాడు మాంటోస్. శేఖర్ కంపెనీ ఆఫీసు వెనక భాగంలో ఓవైపు ప్లాంటు, మరోవైపు వేర్హౌసు ఉంది. ఆ వేర్హౌసుకున్న భాగంలోని కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళదామని డిసైడ్ చేసుకున్నాడు మాంటోస్. తన మనుషులందరికీ ప్లాన్ వివరించాడు. ఎవరికీ తెలియకుండా తామంతా లోపలికి చేరాలని, శేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని కార్నర్ చెయ్యాలని, ఎవరైనా అడ్డుపడ్డా తమని చూసినా వెంటనే చంపేయాలని కూడా చెప్పాడు. అయితే సరిగ్గా వాళ్లు రెడీ అయ్యి ఆఫీసు గేటు ముందు భాగం నుంచి కదిలే టైంలో శేఖర్ బయటకొచ్చాడు తన స్కూటర్ మీద. 1-2 నిమిషాల తర్వాత బయటకొచ్చినా వాళ్ళకి కనిపించేవాడు కాదు. ఆఫీసు లోపలికెళ్లాల్సిన అవసరం లేకుండా, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా శేఖర్ కనిపించగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు మాంటోస్. క్రితంసారి మిస్ అయ్యాడు తను. కారణాలు ఆలోచించుకున్నాడు. కారు ఒకటే కాకుండా కొంచెం దూరంలో తన మనుషులిద్దరినీ మోటార్ సైకిళ్ల మీద రెడీగా ఉంచాడు ముందే. శేఖర్ తప్పించుకునేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా తన మనుషులందరిలో కోఆర్డినేషన్ ఉండేలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నేరుగా వర్మ దగ్గరికే శేఖర్ బయలుదేరింది. అప్పటికే ఆలస్యమైంది. 8కే వస్తానని చెప్పాడు తను. అరగంట లేటైంది. కాస్త స్పీడ్ పెంచాడతను. అందుకే ఒక మోటార్ సైకిల్ శేఖర్ స్కూటర్కి ముందే ఉంది. వెనక మాంటోస్, మరికొంతమంది ఉన్న కారు. ఆ వెనకన మాంటోస్ మనిషి నడుపుతున్న మోటార్ సైకిలు ఉన్నాయి. సిటీలో ఉన్నంతసేపు గమనించలేదు శేఖర్ వాళ్లు తననలా కార్నర్ చేస్తున్నారన్న విషయం. తన వెనకనున్న వాళ్లను చూడలేదు అసలు. ముందున్న మోటార్ సైకిల్ విషయం కూడా పట్టించుకోలేదు. సిటీ లిమిట్స్ దాటగానే ముందతన్ని ఓవర్టేక్ చేద్దామని చాలా క్యాజువల్గా ట్రై చేశాడు. మోటార్ సైకిల్ అతని పక్కకి చేరి తను దాటిపోయే సమయంలో అతను స్పీడ్ పెంచి ముందుకు వెళ్ళిపోవడం, కాసేపు తన వెనకే ఉండడం, మళ్లీ తను ఓవర్టేక్ చేయడానికి అతన్ని సమీపించగానే మళ్లీ అతను స్పీడ్ పెంచి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికీ అనుమానం రాలేదు శేఖర్కి. సిటీ లిమిట్స్ దాటినా నిర్మానుష్యంగా లేదు రోడ్డు. లారీలు, సబ్ అర్బన్ బస్సులు, కొన్ని 2 వీలర్స్ ఎదురవుతూనే ఉన్నాయి. మరోసారి మోటార్ సైకిల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను తన వైపు చూసి నిశ్శబ్దంగా నవ్విన నవ్వు శేఖర్లో అనుమానం కలిగించింది. అది నవ్వు కాదు, నవ్వులా కనిపించిందంతే. తను భక్షించబోయే ప్రాణిని పరీక్ష చేసే క్రూరజంతువు చూపులా ఉందా నవ్వు? మళ్లీ వెనకబడ్డాడు శేఖర్. తను ప్రమాదంలో ఉన్నానని అనిపించింది అతనికెందుకో. వెనక్కి తిరిగి చూశాడు లెప్తపాటు. మాంటోస్ ఉన్న కారు కనిపించింది. తల తిప్పేశాడు. మరోసారి వెనక్కి చూశాడు. కారులో మనుషుల రియాక్షన్ చూడగానే అర్థమైంది అతనికి. వాళ్లు కూడా తన వెంట పడ్డారని. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు వేగంగా. ఎందుకు రాలేదు శేఖర్? అంది స్పందన. 8 వస్తానన్నాడు. 10 అయింది, ఇంకా రాలేదు. ఏంటో ఇందాక 9కి వాళ్ళ ఆఫీసుకి ఫోన్ చేశాను. 4-5 సార్లు డైల్ చేసినా లైన్ కలవలేదు. అసిస్టెన్స్ అడిగితే ఫాల్టీ అని చెప్పింది అన్నాడు వర్మ. వాళ్ళిద్దరూ బెడ్రూంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ అంత క్రితమే తన గదిలోకి వెళ్లాడు. ఏం చేద్దాం అంది స్పందన. వాళ్ళ ఎండీ కదలనివ్వలేదేమో తనని. లేకపోతే ఇంతసేపా 7కి బయలుదేరి 8కి వస్తానన్నాడు. పోనీ 9కి బయలుదేరినా ఈసరికి రావాలిగా అన్నాడు వర్మ. స్కూటర్ ట్రబులిచ్చిందేమో అందామే. ఏదైనా ఈ పాటికి వచ్చేసి ఉండాల్సింది. ఓ పనిచేద్దాం. నాకెలాగో ఆకలిగా లేదు. సాయంత్రం చేసిన టిఫిన్ హెవీగా ఉంది కడుపులో. విక్రమ్ పాపం వెయిట్ చేస్తున్నాడు. కంపెనీ కోసం కూర్చుందాం డిన్నర్కి. లైట్గా తిందాం. విక్రమ్ డిన్నర్ అయిపోతుంది. ఒకవేళ శేఖర్ కనుక లేటుగా వచ్చినా మళ్లీ శేఖర్కి కంపెనీ ఇవ్వచ్చు. నీ ఇష్టం అంది స్పందన. ముగ్గురు కూర్చున్నారు డిన్నర్కి. విక్రమ్కి చాలా అనీజీగా ఉంది. తనేం చేస్తున్నాడో తనకే తెలియనట్లుంది. ఏం చేయలేకపోతున్న ఫ్రస్ట్రేషన్ అది.
అతను సరిగ్గా తినలేదు. డిన్నర్ అయ్యాక వర్మ, స్పందనలు తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. విక్రమ్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మంచం మీద పడుకున్నాడు. కానీ నిద్రపోయే పరిస్థితి కాదతంది. ఆలోచన ఎంతకీ తెగడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఎంత ఆలోచించినా వాళ్లు నిద్రపోతున్నప్పుడు తన బెడ్రూంలోకి వెళ్లడం ఎలా అన్నది తోచలేదతనికి. అయినా ఆలోచన మానలేదతను. తనని వెంబడిస్తున్న వాళ్లు శ్రీనాథరావు మనుషులేనని అర్థమైంది శేఖర్కి. వేరే శత్రువులెవరూ లేరు తనకి. జిన్ని కనిపించకపోయేసరికి వీళ్లని పెట్టాడన్నమాట ఆయన. ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు మరి? తన జాడ తెలియక. వర్మ ఎక్కడున్నాడో తెలుసుకుందామనేగా వాళ్ల ప్రయత్నం. ఎలా తప్పించుకోవడం? మరికొంత దూరం పోతే హైవే మీద ట్రాఫిక్ పెద్దగా ఉండదు. నిమిషానికో 2 నిమిషాలకో తారసపడే లారీయో బస్సో తప్ప. ఆ మాత్రం సమయం చాలు వాళ్ళకి తనని ఆపి చుట్టుముట్టడానికి. ఏ మూలకో తీసుకెళ్లి తన నుంచి కావలసిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటారు. మరో 2 కిలోమీటర్లు పోతే కుడివైపు రోడ్డుంది. ఆ రోడ్డు నుంచి వెళితే చిన్న పల్లెటూరొస్తుంది. శేఖర్ కూలీగుండే ఊరది. ఆ ఊరంతా బాగా తెలుసు శేఖర్కి. అందుకే ఆలోచించాడతను. ఆ ఊళ్ళోకి పోతే తనని ఫాలో అవుతారు వాళ్ళు. ఊళ్ళో సందులన్నీ తిప్పి వాళ్లని వదిలించుకుని మళ్లీ హైవే మీదకొచ్చేయచ్చు. కుడివైపు రోడ్డు రాగానే స్కూటర్ మలుపు తిప్పాడు శేఖర్. అతని ముందు వెళుతున్న మోటార్ సైకిల్ కూడా కొంత దూరం వెళ్ళాక ఆగి వెనక్కి తిరిగింది. స్కూటర్ వెనకనొస్తున్న కారు కూడా కుడివైపు తిరిగింది. అప్పటికే 2 మోటార్ సైకిళ్లు కారు వెనక భాగానికి చేరుకున్నాయి. ఊళ్ళోకి వెళ్లగానే చిన్న సందులోకి పోనిచ్చాడు శేఖర్ స్కూటర్ని. కారు ఆగిపోయింది దారి సరిపోక. ఒక మోటార్ సైకిల్ మటుకు వెనకే వెళ్ళింది. ఓ 5 నిమిషాలు సందులు తిప్పి కారు ఆగిపోయిన చోటికి దూరంగా తీసుకెళ్లాడు శేఖర్ తనని ఫాలో అవుతున్న మోటార్ సైకిల్ని. స్పీడ్ పెంచి ఓ సందులోకి ముందే చేరి స్కూటర్ ఆఫ్ చేసి ఓ గోడవారగా నుంచున్నాడు. పక్కనే పడున్న పొడిగాటి కర్రలోంచి కాస్త చిన్నది తీసుకుని రెడీగా ఉన్నాడు మోటార్ సైకిల్ కోసం. సందులోపలికి మోటార్ సైకిల్ రాగానే బలమంతా పెట్టి అతన్ని బాదాడు. మోటార్ సైకిల్ కింద పడింది. దానిమీద కూర్చున్నతను పడ్డాడు. పడ్డవాణ్ణి లేవకుండా మరో 4 దెబ్బలు వేశాడు. ఇంకా కొట్టేవాడే కాని ఆ సందులోని ఓ ఇంటి తలుపులు తెరుచుకుంటుండడంతో కర్రపడేసి స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు అక్కడ్నుంచి. హైవే వైపుకి పోయాడు మరో దారిగుండా. అతను ఊళ్ళోకొచ్చిన దారి కాదది. కారాపిన వెంటనే మాంటోస్ ఆలోచించాడు ఏం చేద్దామా అని. శేఖర్ ప్లాన్ చూచాయిగా అర్థమైంది అతనికి. 2వ మోటార్ సైకిల్ అతను కూడా శేఖర్ వెళ్లిన సందులోకే వెళ్లబోతుంటే ఆపాడు. వెనక్కి వెళ్లి హైవే దగ్గర కాపు వేయమన్నాడు. తనతో పాటు కారులో ఉన్న మనుషులందర్నీ ఊళ్ళో 4 వైపులకి పంపించాడు. శేఖర్ చేత దెబ్బలు తిన్నవాడు కాసేపటికే కనిపించాడు వాళ్లకి. శేఖర్ స్కూటర్ ఎటు వెళ్ళింది చూపించాడు. మాంటోస్ దగ్గరకొచ్చి చెప్పారు వాళ్లు జరిగింది. తననుకున్నట్లే శేఖర్ మళ్లీ హైవే మీదకే పోయాడని అర్థమైంది మాంటోస్కి. ఊళ్ళోంచి హైవే మీదకి బయలుదేరాయి కారు, మోటార్ సైకిల్. ఊళ్ళో కారాపగానే మాంటోస్ పంపించిన మనిషి తన మోటార్ సైకిల్తో సహా హైవే దగ్గర తుప్పల్లో వెయిట్ చేస్తున్నాడు. అతనక్కడికి చేరిన కాసేపటికే ఊళ్ళోంచి మరో దారమట శేఖర్ స్కూటర్ వస్తుండడం దూరం నుంచి చూశాడు. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తన వాళ్లందరూ ఊళ్ళో ఉన్నారు. తనొక్కడు శేఖర్ని ఎదుర్కోగలడా? తనొక్కడూ అతన్ని ఫాలో అయ్యి ప్రయోజనం లేదు. ఏం చేయకుండా ఊరుకుంటే తప్పించుకుపోతాడు. ఏమన్నా ప్రయత్నం చేస్తే తనని మట్టి కల్పించొచ్చు. తనకంటే బలంగా ఉన్నాడు. మోటార్ సైకిల్కున్న తలవారు కూడా తగినంత ధైర్యం ఇవ్వడం లేదు మాంటోస్ మనిషికి. శేఖర్ హైవే మీదకి రాగానే ఎదుర్కొని ఆపడం కంటే ఫాలో అవడమే మంచిదనిపించింది అతనికి. కాని ఎలా? తెలియకుండా ఫాలో అవడం ఎలా? శేఖర్ స్కూటర్ దగ్గర పడింది. తన మోటార్ సైకిల్ లైట్లన్నీ ఆఫ్ చేశాడు మాంటోస్ మనిషి. స్కూటర్ హైవే మీదకొచ్చి కుడివైపు మలుపు తిరిగింది. తన మోటార్ సైకిల్ చప్పుడు వినపడినంత దూరం స్కూటర్ని పోనిచ్చి తను స్టార్ట్ చేసి వెనకే పోయాడు. దూరంగా కనిపించింది స్కూటర్ వెనక లైటు డిమ్ముగా. లైట్స్ లేకుండా డ్రైవ్ చేయడం చాలా కష్టమనిపించినా ఆగలేదతను. మాంటోస్ వాళ్లు హైవే మీదకొచ్చేసరికి వాళ్ల మనిషి శేఖర్ ఇద్దరూ కనిపించలేదు. ఎటుపోయింటాడు అన్నాడు ఒకడు మాంటోస్తో. శేఖర్ బయలుదేరింది వర్మ దగ్గరికి అయి ఉంటుంది. అటే పోయుండొచ్చు. లేదా మనల్ని మిస్లీడ్ చేయడానికి వెనక్కి సిటీకే వెళ్ళుండొచ్చు అన్నాడు మాంటోస్. మనవాడు కూడా వెనకే వెళ్ళినట్లున్నాడు. ఎందుకు ఫాలో అవడం? హైవే మీదకి రాగానే పిస్టల్ చూపించి లొంగ తీసుకోవాల్సింది. ఈడియట్, వాడికి ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా? విసుక్కున్నాడు మాంటోస్. పిస్టల్స్ ఉన్న 4 ఇక్కడే ఉన్నాం. వాడి దగ్గర తలవారు ఉందంతే చెప్పాడొకడు. తలవారు చాలదా లొంగ తీసుకోవడానికి? ఆ శేఖర్ బలంగా ఉన్నాడు కదా, భయపడి ఉంటాడు మనవాడు.
భలేవాళ్లు దొరికారు అంటూ ఊర్లోంచి రెండో మోటార్ సైకిల్ నడుపుకుంటూ వచ్చిన వాడి వైపు తిరిగాడు మాంటోస్. ఇప్పటికే లేట్ అయింది. నువ్వు మోటార్ సైకిల్ తీసుకుని సిటీ వైపు వెళ్ళు. మన మనిషి కలుస్తాడేమో చూడు. శేఖర్ దొరికితే ఇద్దరూ కలిసి వాడి పని పట్టండి. మేం కారులో ఇటు వెళతాం అని కారెక్కాడు. మోటార్ సైకిల్ సిటీ వైపు పోయింది. కారు శేఖర్ మాంటోస్ మనిషి వెళ్లిన వైపు కదిలింది. శ్రీనాథరావు మనుషులందర్నీ వదిలించుకున్నానన్న నమ్మకం ఇంకా రాలేదు శేఖర్కి. 4-5 సార్లు వెనక్కి తిరిగి చూశాడు. కానీ వెహికల్స్ ఏం కనిపించలేదు. ఆ తర్వాత ఓ వెహికల్ హెడ్లైట్స్ దూరంగా కనిపించగానే స్పీడ్ పెంచాడు స్కూటర్ది. కొంచెం దగ్గర పడగానే కారు కాదని లారీ అని అర్థమైంది. వెనక్కి సిటీకి పోవడం కంటే వీలైనంత త్వరగా వర్మ దగ్గరికి చేరి స్టోరేటర్ చేతిలోకి తీసుకుంటే చాలు, వీళ్ళందర్నీ ఆడించొచ్చు అనుకున్నాడతను. అయితే వర్మ దగ్గరికి వెళ్ళాక స్టోరేటర్ చేతిలోకి తీసుకునే వ్యవధి కావాలి కనీసం. ఈ లోపు వీళ్ళకి దొరకకూడదు తను. మళ్లీ ఓసారి వెనక్కి తిరిగి చూశాడు డ్రైవ్ చేస్తూనే. వెహికల్స్ ఏవీ కనిపించలేదు. వర్మిల్లున్న ఊరొచ్చేసింది. ఎడంవైపు తిరగాలి. అప్పుడే పాపం శేఖర్ దురదృష్టం స్కూటర్ ట్రబుల్ ఇవ్వడం మొదలైంది. బుర్రు బుర్రుమని ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. ఆలోచించాడు. పాడైపోయిన స్కూటర్ని చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదనిపించింది. శ్రీనాథరావు మనుషులు తన వెంట పడుండొచ్చు. స్కూటర్ని రోడ్డు పక్కన పొదల్లో పడుకోబెట్టాడు. వాళ్ళెవరన్నా వచ్చినా కనిపించకుండా ఉండడానికి. అంతవరకు అయితే తననెవరూ ఫాలో కాలేదని చూడలేదని అతని ధైర్యం. వరమిల్లున్న ఊళ్ళోకి చకచకా నడుచుకుంటూ పోయాడు. లైట్స్ ఆఫ్ చేసుకుని మోటార్ సైకిల్ మీద శేఖర్ని ఫాలో అయిన మాంటోస్ మనిషి చూశాడు. శేఖర్ స్కూటర్ ఆగగానే తను దూరంగా ఆగిపోయాడు. శబ్దం కాకుండా నడుచుకుంటూ శేఖర్ దగ్గరికి చేరాడు. చీకట్లో శేఖర్ గమనించలేదది. స్కూటర్ రోడ్డు పక్క ప్రదేశంలో దాచి శేఖర్ ఎడంవైపు రోడ్డు మీద వెళుతుంటే కూడా చూశాడతను. నడిచి వెళ్తున్నాడంటే అటువైపు ఏదో ఊరుండి ఉంటుందన్న విషయం అర్థమైంది. శేఖర్ని ఫాలో అవడమా, తన వాళ్లు వస్తారేమోనని వేచి ఉండడమా అన్న మీమాంసలో పడ్డాడు. మాంటోస్ ఉన్న కారు రానే వచ్చింది. అంతలో శ్రీనాథరావుకి చాలా కంగారుగా ఉంది. అంత రాత్రైనా నిద్రపోకుండా విపరీతమైన టెన్షన్తో తన బెడ్రూంలో పచార్లు చేస్తున్నాడాయన. అంతకుముందు ఆయన డ్రైవర్ మాంటోస్ ఇంటికి వెళ్లి రావడం, మాంటోస్ కాపేసిన ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడం, అక్కడికి వెళ్లి చూస్తే మాంటోస్ కానీ అతని మనుషులు కానీ డ్రైవర్కి కనిపించకపోవడం జరిగింది. ఏం చెయ్యాలో తోచలేదాయనకి. డ్రైవర్ ఆ విషయం చెప్పగానే ఆయన కంగారు పెరగడానికి కారణం లేకపోలేదు. మాంటోస్ శేఖర్ ఆఫీసు బయట కాపేయడానికి కారణం వర్మజాడ తెలుస్తుందని. అటువంటప్పుడు అతను అతని మనుషులు అక్కడ లేరంటే దానర్థం వర్మజాడ మాంటోస్కి తెలుసుండొచ్చు, లేదా తెలుసుకునే ప్రయత్నంలో ఉండొచ్చతను. వర్మని ఏమైనా చెయ్యొచ్చు మాంటోస్. తను బుద్ధి తెచ్చుకుని మాంటోస్ని వెనక్కి పిలుద్దామన్నా వీల్లేకపోతున్నందుకు పిచ్చెక్కినట్లయింది ఆయనకి. వర్మకేమన్నా జరిగితే ఎలా? కూతురు తన మొహం చూడ్డానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. ఇప్పటికే తనెంతో దిగజారాడు బేబీ దృష్టిలో. అటువంటిది ఏదైనా జరిగితే జీవితంలో ఎప్పటికీ తనతో రీకన్సైల్ కాకపోవచ్చు బేబీ. డ్రైవర్ వచ్చి మాంటోస్ కలవలేదన్న కబురు చెప్పగానే ఆయన బీపీ పెరిగిపోయింది అమాంతం. కానీ నిరుత్సాహపడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో తన స్నేహితుడైన ఒక పెద్ద ఆఫీసర్కి పరిస్థితి వివరించాడు. సిటీలో అన్ని పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ చేసే పోలీస్ ఫోర్స్ మొత్తానికి మాంటోస్, వర్మ, స్పందనల డిస్క్రిప్షన్ అందిపోయింది. మాసివ్ సెర్చ్ మొదలైంది. స్కూటర్ పడేశాక శేఖర్ ఎడంవైపు రోడ్డమ్మట పోయాడని తన మనిషి చెప్పగానే అందర్నీ కారులోంచి దిగమన్నాడు మాంటోస్. ఆ రోడ్డమ్మటే తాము కూడా నడుచుకుంటూ వెళ్లాలని డిసైడ్ చేసుకున్నారు. అంతమందున్నా కానీ శబ్దం కాకుండా ముందుకి సాగిపోయారు. కొంత దూరం పోయాక ఓ 50 గజాల దూరంలో చకచకా నడుచుకుంటూ వెళుతున్న శేఖర్ ఆకారం లీలగా కనిపించింది మాంటోస్కి. తన వాళ్లందర్నీ వెంటే రమ్మని చెబుతూ ముందుకు పరిగెత్తాడు మాంటోస్. ముందున్న శేఖర్ తన వెనక నుంచొచ్చిన అలికిడి విన్నాడు. వేగంగా పడుతున్న అడుగుల శబ్దం, ఎంతోమంది పరిగెడుతున్న అడుగుల శబ్దం. పరుగు మొదలుపెట్టాడు అతను కూడా. ఊళ్ళోకొచ్చేశాడు. మరో ఫర్లాంగ్ వెళితే వర్మిల్లు. తన వెనకున్న వాళ్లు కూడా ఫర్లాంగు దూరంలోనే ఉన్నారు. వర్మజాడ వాళ్ళకి తెలిసిపోతుందన్న విషయం ఆలోచించడం లేదతను. వాళ్ల చేతుల్లో పడకముందే ఇంట్లోకి వెళ్లి వర్మని లేపి స్టోరేటర్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. మరో 25 గజాలంతే ఇంట్లోకి. అంత అపరాత్రిలోనూ మెలకుగానే ఉన్నారు వర్మ, స్పందన. కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. నిద్రపోవా ఇవాళింకా అందామే. నువ్వుండగా నిద్రెందుకు? అసలేదీ వద్దనిపిస్తోంది నువ్వు పక్కనుంటే అన్నాడు వర్మ. నవ్విందామె. నీలో నాకన్నీ ఉన్నాయి, ఇంకేది కావాలనిపిస్తుంది చెప్పు అన్నాడతను. ఆమె అరచేతిని తన కళ్ల మీద కప్పుకుని.
తలుపు చప్పుడైంది. మామూలుగా కాదు, కొంపలు మునిగిపోతున్నట్లు ఎవరో తలుపులు విరగొడుతున్న చప్పుడు. ఒక్క ఉదుటను లేచారిద్దరు. వర్మ తలుపు దగ్గరికి నడిచేలోపు బట్టలు సర్దుకుందామే. తలుపులు తీశాడతను. శేఖర్ పక్కనే అతని తలమీద పిస్టల్ గురిపెట్టి నుంచున్న మాంటోస్, వాళ్ల వెనక మాంటోస్ మనుషులు కనిపించారు బెడ్రూమ్ గుమ్మం దగ్గర. మాంటోస్కి చాలా సంతోషంగా ఉంది. శ్రీనాథరావు చెప్పినట్లు స్పందనని తీసుకువెళ్లడానికి ఎంతమందిని చంపాల్సొస్తుందో అనుకున్నాడు. కాని చాలా తేలిగ్గా అయిపోయింది పని. పైగా శ్రీనాథరావు ముందే చెప్పినట్లు వర్మని కూడా ప్రాణాలతో తీసుకెళ్లొచ్చు. తను కష్టమనేసరికి చంపమన్నాడాయన వీళ్ళని. కాని నిజానికి వీళ్ళు ప్రాణాలతో తన ముందు ఉండడమేగా ఆయనకి కావలసింది. వర్మ శేఖర్ల చేతులు కట్టించాడు తన మనుషులతో. అందరూ కామ్గా బయటికి నడవండి అన్నాడు మాంటోస్. ఎక్కడికి అడిగాడు వర్మ. శ్రీనాథరావు సాబ్ దగ్గరికి అన్న తర్వాత తమ కారు హైవే మీదున్న విషయం గుర్తొచ్చింది మాంటోస్కి. ఇంట్లోకొచ్చినప్పుడు బయట పార్క్ చేసున్న కారు చూశాడతను. బయటున్న కారు తాళం చెవులేవి అడిగాడు వర్మని. వర్మకి కావలసింది అదే. బెడ్రూమ్ తలుపులు తెరచి వాళ్లను చూసిన క్షణానే స్టోరేటర్ని గుర్తు చేసుకున్నాడు. పౌచ్ కారులో మరిచిపోయిన విషయం గుర్తొచ్చింది వెంటనే. ఎలా? స్టోరేటర్ తన చేతిలోకి ఎలా వస్తుంది? అదే ఆలోచన అతనికి. శేఖర్ స్పందనలు కూడా కళ్లతో అడిగారు స్టోరేటర్ ఏదని. అంతలో లక్కీగా మాంటోస్ కారు తాళం చెవులు అడిగేసరికి సంతోషించాడు. వాళ్ళకి కారు లేదా? కారుంటే తన కారు తాళం చెవులు ఎందుకు అడుగుతారు? ఇంతమంది ఒకే కారులో సరిపోరనా? తనని తన కారులోనే తీసుకువెళితే బావుంటుందనిపించింది. నిన్నే, కారు తాళాలెక్కడా? గద్దించాడు మాంటోస్. ఆ టేబుల్ మొదటి డ్రాలో ఉన్నాయి చెప్పాడు వర్మ. మాంటోస్ తాళాలు తీసుకోగానే వర్మ శేఖర్ స్పందనల్ని బయటకు నడిపించారు అతని మనుషులు. తన వాళ్లల్లో ఇద్దరిని తప్ప మిగతా వాళ్లని హైవేకి వెళ్లి అక్కడ కారులో వచ్చేయమని చెప్పి పంపించాడు మాంటోస్. స్టోరేటరున్న పౌచ్ కారులో ఎక్కడ పెట్టాడో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు వర్మ కారు దగ్గరికి నడుస్తూ. ముందు సీట్లో తను స్పందన కూర్చున్నారు. తన పక్కనే సీటు మీద పెట్టుకున్నాడు. శ్రీనాథరావుని కమెంట్ చేసి ఆఫీసులోకి పంపించాక ఆ తర్వాత ముట్టుకోలేదు దాన్ని. ముందు సీట్లోనే ఉండాలి ఆ పోచ్. కారెక్కాక ఎలా అయినా ముందు సీట్లో ఉన్న స్టోరేటర్ని ఒక్కసారి చేతిలోకి తీసుకోగలిగితే చాలని అనుకున్నాడు. కారు దగ్గరికి వెళ్ళాక గమనించాడు. స్టీరింగ్ వీల్ దగ్గర అద్దం కిందకి దించుంది. తను మర్చిపోయాడేమో పైకి లేపడం. స్టోరేటరున్న పోచ్ ముందు సీట్లో లేదు. డిన్నర్ అయ్యాక తన గదిలోకి వెళ్లిన క్షణం నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు విక్రమ్ ఏం చెయ్యాలా అని. అతను అనుకున్నట్లే వర్మ స్పందనలు బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈవినింగ్ పేపర్ చూడలేదు విక్రమ్. వర్మ కూడా చెప్పలేదు. అందుకే ఏ విధంగా స్టోరేటర్ని వర్మ రిజిస్టర్ ఆఫీసుకి తీసుకువెళ్లి ఉపయోగించి శ్రీనాథరావుని లోబరుచుకున్నాడన్న విషయం విక్రమ్కి తెలిసే అవకాశం లేదు. వర్మ స్టోరేటర్ని ఇంట్లో వదిలి వెళ్లాడనే అతని ఉద్దేశం ఇప్పటికీ. ఇల్లంతా వెతికినా ఎక్కడుందో దొరకలేదది. వర్మని చంపుదామని ఎంతగానో అనుకున్నాడు. ఆ పని కాలేదు. అయ్యే అవకాశం ఎప్పుడొస్తుందో కూడా అర్థం కావడం లేదు. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు. కాని విపరీతమైన అనీజినెస్ అతనిలో. ఏం చెయ్యాలో తోచక బుర్ర పగిలిపోతున్నట్లుంది. అసలది సరిగ్గా పనిచేయడం లేదు. పక్క మీదే చాలాసేపు దొర్లాక లేచి ముందున్న ఖాళీ స్థలంలోకొచ్చాడు. క్యాజువల్గా కారున్న వైపు నడిచిన అతను ముందు సీటు అద్దం కిందకి దించుండడం చూసి దగ్గరికి వెళ్లాడు. ముందు సీట్లో కనిపించిన పౌచ్ ఏంటా అని అంతే క్యాజువల్గా తీసుకుని చూశాడు. లోపల స్టోరేటర్ని చూశాక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంతోషం పట్టలేకపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే శేఖర్ పొరుగున ఇంట్లోకి వెళ్లడం, కొన్ని క్షణాల తర్వాత మాంటోస్ అతని మనుషులు 6 కూడా ఇంట్లోకి వెళ్లడం చూశాడు. కంగారు పెరిగి కారు చాటున వంగి దాక్కున్నాడు. భయంతో చెమటలు పోశాయి అతనికి. తననేం చేస్తారో అని వణికిపోయాడు. ఆ భయంలో ఎంతో ముఖ్యమైన విషయం కూడా మరిచిపోయాడు. ఎంతమందినైనా శాసించి ఏమైనా చేయగల శక్తివంతమైన స్టోరేటర్ తన దగ్గరున్న విషయం మరిచిపోయాడు. వాళ్లందరూ ఇంట్లోకి వెళ్లగానే భయంతో వణికిపోతూ ఇంటి పక్క భాగం నుంచి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మాంటోస్ అందర్నీ తీసుకుని వెళ్లిపోయిన చాలాసేపటికి ఇంటి వెనక భాగంలో దాక్కున్న పనికుర్రాడు రాము వచ్చి తలుపు తట్టాక అందరూ వెళ్లిపోయారన్న విషయం కన్ఫర్మ్ చేసుకున్నాక కాని తలుపు తీయలేదు. ఆ తర్వాత చాలాసేపటికి నరాలు కుదుటపడ్డాక అర్థమైంది అతనికి. తను అనవసరంగా అంత భయపడ్డానని, తను ఎంతగానో కావాలనుకున్న స్టోరేటర్ తన చేతికి చిక్కిందని. ముందుగా పనికుర్రాడు రాము మీద ప్రయోగించాడు స్టోరేటర్. కేవలం దాని శక్తి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. శేఖర్ తప్పించుకుంటూ నేరుగా వర్మింట్లోకి వెళ్లడం మంచికే జరిగింది.
శేఖర్ ద్వారా కాకుండా మరో రకంగా మాంటోస్ వర్మ జాడ తెలుసుకునుంటే అప్పటికి అటాక్ మరో రకంగా ఉండేది. వర్మ ప్రాణాలు పోయేవేమో కూడా. ఏమాత్రం రెసిస్టెన్స్ లేకుండా వాళ్లు ముగ్గురు మాంటోస్కి లొంగిపోయే పరిస్థితి ఏర్పడ్డంతో వాళ్ల ప్రాణాలు మిగిలాయి. నేరుగా శ్రీనాథరావు ఎస్టేట్కి తీసుకువెళ్లాడు మాంటోస్ వాళ్ళని. కూతుర్ని చూడగానే శ్రీనాథరావు మొహంలో జీవం వచ్చింది మళ్ళీ. ఇంకొన్ని అడుగుల దూరంలో ఉండగానే పొరుగును నడిచి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. ఫర్గివ్ మీ బేబీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ ముసలి డాడీ మీద కోపం పెట్టుకోకు. స్పందన మాట్లాడలేకపోయింది. ఆమె కళ్లమట ధారాపాతంగా వచ్చిన కన్నీళ్లు తండ్రి ఒడిలో మరింత దగ్గర కావాలని చేసిన ఆమె ప్రయత్నం చెప్పాయి ఆయన్ని క్షమించిందని. వర్మ దగ్గరకొచ్చాడు శ్రీనాథరావు. చేతులు పుచ్చుకున్నాడు వర్మవి. ఏదో చెప్పబోయాడు కాని నోటమాట రాలేదాయనికి. కళ్లమట నీళ్లు మట్టుకు పెట్టుకున్నాడు. ఒక సింహంలాంటి మనిషి మొహంలో అంతటి దైన్యాన్ని చూడగానే అర్థమైంది వర్మకి ఆయనలోని చెడు చచ్చిపోయిందని. జరిగిందంతా మర్చిపోదాం అన్నాడు వర్మ ఆయనకి ఓదార్పిస్తున్నట్లు. థ్యాంక్యూ వర్మ, థ్యాంక్యూ మై చైల్డ్. కమాన్ లెటస్ సెలబ్రేట్ అన్నాడు శ్రీనాథరావు పొంగిపోతూ. మాంటోస్కి 10 లక్షలిచ్చి పంపించాడు శ్రీనాథరావు. ఆయనున్న హ్యాపీ స్టేట్లో ఇంకెంతడిగినా ఇచ్చేవాడేమో. ఆ విషయం తెలిసినా కూడా తన ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడకుండా ఇచ్చింది తీసుకుని వెళ్లిపోయాడు మాంటోస్. 100 కోట్ల రూపాయలు సంపాదించిన శ్రీనాథరావు మంచినీళ్లు కావాలన్నా ఏనాడు లేచిపోసుకుని తాగడం అలవాట్లేని శ్రీనాథరావు ఆ రోజు రాత్రి డిన్నర్లో కూతురికి అల్లుడికే కాదు శేఖర్కి కూడా స్వయంగా తన చేతులతో కొసరి కొసరి వడ్డించాడు. ఒంటరితనమనే భరించరాని శిక్ష నుండి బయటపడినందుకు ఆయనకి కలిగిన అంతులేని ఆనందం దానికి కారణం. రాత్రి 2 దాటింది. మరి కాసేపటికి అందరూ నిద్రకుపక్రమించారు. బెడ్రూంలోకి వెళ్ళాక చెప్పాడు వర్మ స్పందనకి స్టోరేటర్ కనిపించని విషయం. అంతవరకు దాని విషయం మాట్లాడే అవకాశం రాలేదు. దాని అవసరం మాంటోస్ తన మనుషులతో చుట్టుముట్టినప్పుడు కనిపించింది. వాళ్ల ఎదురుగుండా డిస్కస్ చేయలేకపోయాడు. ఎస్టేట్కొచ్చిన తర్వాత మాంటోస్ కానీ శ్రీనాథరావుని కానీ ఎదిరించే అవసరమే లేకుండా పోయింది. అదేంటి కనిపించకపోవడమేమిటి? సరిగ్గా గుర్తుందా నీకు? కారులోనే పెట్టావా అంది స్పందన. ముందు సీట్లోనే పెట్టినట్లు గుర్తు అన్నాడు వర్మ. కారంతా ఒకసారి మళ్లీ వెతికి చూస్తే? వెంటనే వెళ్లాడు వర్మ. అరగంట పట్టింది తిరిగి రావడానికి. ఎక్కడా కనిపించలేదు. అసలు తను కారులో పెట్టాడా ఇంట్లో పెట్టాడా అని అతనికే అనుమానం వచ్చింది మళ్ళీ. ఎవరు తీస్తారు? ఇంట్లోనే ఎక్కడన్నా పెట్టావేమో, రేపు వెళ్లి వెతికితే సరి అంది స్పందన. వర్రీగా ఉంది స్పందన. దాని గురించి నీకు శేఖర్కి మాత్రమే తెలుసు. మీరు తీరు మరెలా కనిపించకుండా పోయిందో అర్థం కావడం లేదు. ఇంకెవరికి దాని విషయం తెలియనప్పుడు ఎవరు తీస్తారు చెప్పు? పొరపాటున ఎవరి కంటపడినా పట్టించుకోరు. పట్టించుకున్నా నీకే తెచ్చిస్తారు. ఏం కంగారు పడకు. ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. టైం 3 దాటింది. ఇప్పుడు వెళ్ళి వెతకలేవుగా, పొద్దున్నే వెళ్ళి చూసొద్దుగాని సర్ది చెప్పిందామె. తెల్లవారాక వెళదామని నిర్ణయించుకుని నిద్రపోయే ప్రయత్నం చేశాడతను. కాని ప్రయోజనం లేకపోయింది. ఎంతసేపటికి నిద్ర రాలేదు. మనసు ఏదో కీడు శంకించడం మొదలుపెట్టింది. 7 దాకా మంచం మీద ఊరికే దొర్లాడంతే. అప్పుడు లేచి శేఖర్కి తయారవమని కబురు పంపించి తను తయారయ్యాడు. తామిద్దరూ తిరిగొచ్చేదాకా స్టోరేటర్ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు బయలుదేరే ముందు స్పందనతో. ఇద్దరూ వర్మింటికి చేరేసరికి తలుపులన్నీ తెరిచున్నాయి. రాము ఏడి? విక్రమ్ కూడా లేడు అన్నాడు వర్మ. నిన్న మాంటోస్ మనని తీసుకువెళుతున్నప్పుడు ఇంట్లోనే ఉన్నారుగా వాళ్ళిద్దరూ అడిగాడు శేఖర్. తలూపాడు వర్మ. మనని తీసుకెళ్ళింది శ్రీనాథరావు మనుషులని విక్రమ్కి తెలియదుగా. మనని వెతికే ప్రయత్నం చేయొచ్చు, లేదా పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళుండొచ్చు. రాముని ఎందుకు తీసుకువెళ్లడం? పైగా తలుపులన్నీ ఇలా తెరిచిపెట్టి వెళ్లమేమిటి అంటూ వెతకడం మొదలుపెట్టాడు వర్మ. 2 గంటలసేపు అంగుళం వదలకుండా వెతికారిద్దరూ. విసిగిపోయారు. ఊరికే వెతకడం అనవసరం శేఖర్, కారులోనే పెట్టుంటాను. ఎవరో తీశారని అనుమానం లేదు అన్నాడు వర్మ. ఎవరు తీస్తారు? అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలిసిన వాళ్లు ఎవరున్నారసలు? విక్రమ్కి తెలీదు, రాముకి తెలీదు. ఇక మిగిలింది నేను స్పందన. వాళ్ళిద్దరికీ మనం చెప్పలేదు కాబట్టి తెలీదని అనుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా విని స్టోరేటర్ గురించి తెలుసుకునుండొచ్చుగా. నువ్వనేది? రాము గురించి ఆలోచించే అవసరం లేదు. మనం మాటలు విన్నా అర్థం కావు వాడికి. యు మీన్ విక్రమ్? ఐఎమ్ సారీ. మీ కజిన్ మీద ఆభాండం వేస్తున్నానని అనుకోవద్దు. వేరే పాసిబిలిటీ ఏది కనిపించడం లేదు నాకు అన్నాడు వర్మ. శేఖర్ మాట్లాడలేదు. ఆలోచించు నువ్వే. స్టోరేటర్ అందుబాటులో ఉంది ఎవరెవరికి? వాళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తీయని వాళ్లని ఎలిమినేట్ చేయి. మిగిలేదెవరు? నేను దాచేసి లేదని చెప్పను. నువ్వు స్పందన తీయరు.
రాముకి కనిపించినా తీయడు, తీసినా నాకే ఇచ్చేస్తాడు. తీసే అవకాశం ఉన్న ఒకే ఒక్క మనిషి విక్రమ్. అప్పటికీ మాట్లాడలేదు శేఖర్. ఇటువంటిది జరుగుతుందనే నేను భయపడింది. అసలంత కేర్లెస్గా ఆ పౌచ్ని వదిలినందుకు. ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ మైసెల్ఫ్. నిట్టూర్పు విడుస్తూ అన్నాడు వర్మ. విక్రమ్ తీసినా మళ్లీ నీకిద్దామని జాగ్రత్తగా పెట్టుండొచ్చుగా అన్నాడు శేఖర్. మరేడి, మనిషే కనిపించడం లేదుగా. మనని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాడనిపిస్తోంది. రామును కూడా తీసుకెళ్లాడంటావా? తీసుకెళ్ళుండొచ్చు. సాయంత్రం దాకా చూద్దాం. ఇక్కడే ఉందాం, రావచ్చు వాళ్ళిద్దరూ అన్నాడు శేఖర్. సాయంత్రం దాకా చాలా టెన్షన్లో గడిపారిద్దరూ. 2 సార్లు ఎస్టేట్కి ఫోన్ చేసి స్పందనతో మాట్లాడాడు వర్మ. జరిగిందంతా చెప్పాడామెకి. చీకటి పడింది. ఆ తర్వాత కూడా మరో 2 గంటలు గడిచింది. విక్రమ్ జాళ్లేదు. 8:30కి స్పందన నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు కన్ఫర్మ్ అయింది స్టోరేటర్ ఎవరు తీసింది. అంత క్రితమే వచ్చిన వార్తలు చూసిన స్పందన 2 చిత్రమైన బ్యాంకు దోపిడీల గురించి చెప్పింది వాళ్ళకి ఫోన్లో. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకుకి చెందిన పెద్ద బ్రాంచీలో ఆ వాళ్ళ ఉదయం స్ట్రాంగ్ రూంలోని 70 లక్షల క్యాషు మాయమైందని, బ్రాంచ్ బయటున్న షాపుల వాళ్ల కథనం ప్రకారం బ్రాంచ్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు పెద్ద పెట్టెల్ని 2 రోడ్డు మీద పార్క్ చేసున్న వెహికల్లో ఎక్కించారని, వెంటనే ఆ వెహికల్ వెళ్లిపోయిందని, జరిగింది బయటపడ్డాక బ్రాంచ్ స్టాఫ్ అందరూ తమకేం తెలీదని బుకాయించారని తెలిసింది. మరో బ్యాంకుకి చెందిన బ్రాంచీలో చెస్ట్ దగ్గర ఆర్మర్డ్ గార్డ్స్ ఉండే ప్రయోజనం లేకపోయిందని, ఈసారి 2 కోట్ల రూపాయలు క్యాష్ ఉన్న పెట్టెల్ని ఆర్మర్డ్ గార్డు, బ్రాంచ్ స్టాఫు మరో 2 బయటున్న వెహికల్కి చేరవేశారని తెలిసింది. వాళ్లు తమకేం తెలీదని, తామలా చేయలేదని బుకాయించారు. ఈ 2 దోపిడీలకి కారకులైన స్టాఫ్ అందర్నీ ఆయా బ్యాంకుల మేనేజ్మెంట్స్ వెంటనే సస్పెండ్ చేశాయి. వర్మకి పిచ్చెక్కినట్లయింది అదంతా వినగానే. విక్రమ్ని ఆపాలి ఎలా అయినా, ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో. మన దగ్గరకొచ్చే ముందు ఎక్కడుండేవాడు అడిగాడు వర్మ శేఖర్ని. చెప్పాడతను. వెంటనే బయలుదేరారు ఇద్దరు. విక్రమ్ ఒక్కడే ఉండేవాడు ఆ ఊళ్ళో. తాళం కనిపించింది ఆ ఇంటికి వర్మ శేఖర్లు వెళ్లేసరికి. ఏం చెయ్యాలో ఇద్దరికీ తోచలేదు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా. ఆ వాల్టికి ఎస్టేట్కి వెళ్లిపోయారు. జరిగిందంతా శ్రీనాథరావుకి చెప్పారు. నమ్మశక్యం కాని విషయమైన స్టోరేటర్ ప్రభావం తను రుచి చూశాడు కాబట్టి నమ్మాడాయన. అటువంటిది చేతిలో ఉంటే ఎన్ని ఘోరాలైనా చెయ్యొచ్చు. అతన్ని ఎలా ఆపుతాం అన్నాడాయన. అతను కనిపించగానే మనల్ని చూసి కమాండ్ పాస్ చేయకముందే స్టోరేటర్ స్వాధీనం చేసుకోవాలి అన్నాడు వర్మ. అది సాధ్యపడకపోవచ్చు. కనిపించగానే షూట్ చేసేయాలి. షూట్ చేసిన మనిషి వాడికి కనిపించకూడదు. ఎవరో వాడికి తెలియకూడదు అన్నాడు శేఖర్. అసలు అతను ఎక్కడున్నాడో తెలిస్తేగా ఏమన్నా చేసేందుకు. ముందది తెలుసుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు అంది స్పందన. అవును, మనుషుల్ని పెడదాం, వెతికిద్దాం. అతని డిస్క్రిప్షన్ ఒకటి తయారు చేయండి, స్కెచ్కి ఇద్దాం అన్నాడు శ్రీనాథరావు. మర్నాడు పొద్దున్న ఊరి శివర్లలో రాము శవం దొరికింది. కత్తితో ఎన్నో పోట్లున్నాయి శరీరం మీద. పక్కనే దొరికిన కత్తి మీద వేలిముద్రలు రామువే. అంత ఘోరంగా తనని తాను ఎందుకు పొడుచుకుంటాడు రాము? స్టోరేటర్ ప్రయోగించి రాము చేత అలా చేయించేంత పగ విక్రమ్కేం లేదు. కేవలం దాని ప్రభావం తెలుసుకోవడానికే విక్రమ్ అలా కమాండ్ ఇచ్చుంటాడని అర్థమైంది వర్మకి. ఆ తర్వాత వరుసగా వారం రోజుల్లో జరిగినన్ని ఘోరాలు సిటీలో ఎప్పుడూ జరగలేదు. ఎందరో అమాయకపు ఆడపిల్లల్ని బలి తీసుకున్నాడు విక్రమ్. మరెన్నో దోపిడీలు చేశాడు. ప్రజలు తమ సమస్యల్ని మరిచిపోయారు ఆ వార్తలకి. వర్మ చాలా కుంగిపోయాడు. అసలు తనెందుకు ఆ పరిశోధన మొదలుపెట్టాడా అని అతను బాధపడని క్షణం లేదు. శ్రీనాథరావు పెట్టిన మనుషులెవరూ కూడా విక్రమ్ ఆచూకీ తీయలేకపోయారు. జరిగిందానికి, జరగబోయేదానికి తనే బాధ్యుణ్ణి అన్న చింత దహించి వేస్తోంది చైతన్యవర్మని. విక్రమ్ స్పందనని మరిచిపోలేదు. రకరకాల వయసుల్లోని ఎందరో ఆడపిల్లల్ని పాడుచేసి చంపాడు. ప్రతిసారి స్పందన ముఖమే గుర్తుకొచ్చేది అతనికెందుకనో. స్పందనని పాడుచేసి చంపుతున్నట్లే ఊహించుకునేవాడు. స్పందన శ్రీనాథరావు కూతురని తెలుసు అతనికి. ప్రస్తుతం ఎక్కడుందో తెలీదు. అతను తెలుసుకుందామనే ప్రయత్నంలో ఉండగా శ్రీనాథరావు చేత అతన్ని పట్టుకోవడానికి నియోగింపబడ్డ మాంటోస్ వల్లే అతని పని సానుకూలమైంది. స్టోరేటర్ సాయంతో మాంటోస్ ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాడు విక్రమ్. తనకి కావలసిన స్పందన వాళ్ళందరి మధ్య ఎస్టేట్లో ఉండడం భరించలేకపోయాడు. మాంటోస్ని తన బాడీగార్డుగా చేసుకుని ఎస్టేట్కి బయలుదేరాడు ఆ వాళ్ల రాత్రి. వెంటున్న మాంటోస్ని చూసి ఎస్టేటు గేటు దగ్గర వాళ్లు ఎవరూ ఆపలేదు విక్రమ్ని. అంత రాత్రివేళ వర్మ, స్పందన ఒకే బెడ్రూంలో ఉంటారని తెలుసు విక్రమ్కి. అక్కడికి వెళ్లి వాళ్ళని కమాండ్ చేయడమేగా.
వర్మని కదలకుండా ఓ మూల నుంచోమని, స్పందనని కదలకుండా పడుకోమని కమాండ్ చేస్తే చాలు, నేరుగా తనని వాళ్ల బెడ్రూమ్కి తీసుకెళ్లమని చెప్పాడు మాంటోస్తో. రోజూ ఆ వేళకి బెడ్రూంలో స్పందనతో పాటే ఉండేవాడు వర్మ. కానీ ఆ వేళ శ్రీనాథరావుతో డ్రింక్స్ తీసుకుంటూ కూర్చున్నాడు ఆయన గదిలో. శేఖర్ కూడా కంపెనీ ఇస్తున్నాడు. నువ్వింత డల్గా ఉంటే లాభం లేదు, ఎలాగోలా పట్టుకుందాం ఆ విక్రమ్ని అన్నాడు శ్రీనాథరావు. ఎలా పట్టుకుంటాం అర్థం కావడం లేదు. విక్రమ్ లాంటి వాడి చేతిలో స్టోరేటర్ పడినందుకు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, నేనే కదా దానికి కారణం. దానంత కేర్లెస్గా పడేసి ఉండకపోతే ఈ అనర్థాలన్నీ జరిగేవి కాదు కదా. ఎప్పటికి పట్టుకుంటాం వాణ్ణి. హీ టు స్టాప్ ఆల్ దిస్ అన్నాడు వర్మ. డోంట్ వర్రీ, జరిగిపోయిన దానికి మనమేం చేయలేం, ప్రయత్నం చేస్తున్నాం కదా. గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడాయన. ఇవాళ నా ఇంటికి వెళుతున్నాను, అక్కడ ల్యాబ్లో కొన్ని పేపర్స్ కావాలి అన్నాడు వర్మ. ఎవరినైనా పంపిద్దాం, నువ్వు వెళ్ళవెందుకు అంత దూరం? నేనే వెళ్ళాలి, వేరే వాళ్ళకి తెలీదు అవేమిటో, కొంతవరకు చేసుకోవాలి కూడా. ఓకే, నీ ఇష్టం, కానీ జాగ్రత్త, ఆ విక్రమ్ అక్కడికొచ్చే అవకాశం ఉంది. శేఖర్ కూడా వస్తున్నాడులేండి నాతో. 1 మినిట్ అంటూ లేచి వెళ్లి షెల్ఫ్లోంచి పిస్టల్ తెచ్చిచ్చి, ఇదుంచు, ఎందుకన్నా మంచిది అన్నాడాయన. వర్మ, శేఖర్ కదిలారా గదిలోంచి. బెడ్రూమ్ బయట మాంటోస్ని కదలకుండా నుంచోమని కమాండ్ ఇచ్చి లోపలికి పోయాడు విక్రమ్. స్పందన మంచి నిద్రలో ఉంది. తలుపులు దగ్గరగా వేసి ఆమె బెడ్ దగ్గరికి నడిచాడు. చాలాసేపు తనివితేరా ఆమె అందాన్ని చూస్తూ నుంచున్నాడు. ఆ తర్వాత ఆగలేకపోయాడు. తట్టి లేపి ఆమె కళ్ళు తెరవగానే చెప్పాడు, స్పందన, మై డార్లింగ్, కదలకుండా అరవకుండా పడుకో. లిప్తపాటు కదిలాయి ఆమె కనురెప్పలు. అచేతనంగా ఉండిపోయిందా తర్వాత అతన్ని చూస్తూ. సన్నగా నవ్వుతూ ఆమె మీద కొంగాడు విక్రమ్. సరిగ్గా ఆ సమయానికి 5 నిమిషాల ముందు కింద హాల్లో నడుస్తున్నారు వర్మ, శేఖర్. రేపిక్కడికి రావడం కుదురుతుందో లేదో, స్పందనకి చెప్పొస్తానోసారి, నువ్వు కారులో కూర్చో, శేఖర్తో చెప్పి తన బెడ్రూమ్ వైపు కదిలాడు వర్మ. మాంటోస్ని గుమ్మం దగ్గర కదలకుండా నుంచోమని కమాండ్ ఇచ్చాడే తప్ప ఎవరన్నా వస్తే ఆపమని చెప్పలేదు విక్రమ్. అదే అతను చేసిన పొరపాటు. గుమ్మం దగ్గర మాంటోస్ని చూసి అంత రాత్రివేళ అతనక్కడ ఎందుకున్నాడా అనుకున్నాడు వర్మ. ఏంటన్నట్లు తలెగరేశాడు. మాంటోసు సమాధానం కోసం ఎదురుచూస్తూనే యథాలాపంగా బెడ్రూమ్ తలుపు తోశాడు. విక్రమ్ స్పందన మీద కొంగుతున్న దృశ్యం చూడగానే పిచ్చివాడైపోయాడు. 2 అంగల్లో బెడ్ దగ్గరికి వెళ్లి పిస్టల్ విక్రమ్ కణత మీద పెట్టి కాల్చాడు. అప్పటిదాకా ఏమీ చేసే అవకాశం లేని రాని విక్రమ్ పక్కకి ఒరిగిపోయాడు. కొద్దిగా కదిలై అతని పేదాలు పోయే ముందు అతని జేబులు వెతికి స్టోరేటర్ తీసుకున్నాడు. బెడ్రూమ్ కానుకున్న బాల్కనీలోకి వెళ్లాడు. స్టోరేటర్లోని ప్రాణాన్ని అట్మాస్ఫియర్లోకి ఎజెక్ట్ చేస్తూ అన్నాడు, గుడ్ బై మై ఫ్రెండ్, నువ్వు మంచొకటే చేయగలవన్న నమ్మకం నాకు పోయింది. ఇంతటితో అజ్ఞాత నేత్రం అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.